ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ మరణాత. జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 31వ వచనం. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఇక్కడ వాక్యంలో మనము చూచినప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనము నుంచి 28వ వచనము వరకు కూడా దేవుడు మరి ఇలాగు చెప్పుచున్నారు, మరి నా నిమిత్తము అనేకులు మిమ్మల్ని ద్వేషిస్తారు, అలాగే హింసిస్తారు, మరి అనుకోని పరిస్థితిలోనికి మీరు వెళ్తారు. మరి యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించినప్పుడు, ఆయన త్రోవలో మనము నడిచినప్పుడు అనేకులు దూషించేవారుగా, ద్వేషించేవారుగా, అలాగనే హింసించేవారుగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. అయితే వాటికి దేనికి కూడా మీరు భయపడకండి. ఎందుకంటే మనము భయపడే వారముగా ఉంటాం. రేపటి దినము ఎలాగుంటుందో, దేవుని వాక్యమును మనము బోధించినప్పుడు, స్వార్థను ప్రకటించినప్పుడు, ఇతరులకు వాక్యము మనము చెప్పినప్పుడు మా పరిస్థితి ఎలా ఉంటుందో అని చాలాసార్లు మనం అనుకుంటాం. అలాగనే మరి కష్టము వచ్చిన వెంటనే మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు, మా పరిస్థితి ఏంటి అని కూడా అనుకునేవారు ఉంటారు. యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో 15వ వచనము నుంచి, పరిశుద్ధుడును నిత్య నివాసియైన వాడు ఇలాగు సెలవిచ్చు చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. పరిశుద్ధ స్థలములో ఆయన ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన అక్కడ నివసించే దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనము చూచినప్పుడు ఆయన మన నిమిత్తమై మనము రక్షణలోనికి రావాలని, పాపము నుంచి పరిశుద్ధులుగా మనను మార్చాలని దివి నుంచి భువికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. అంటే పరిశుద్ధ స్థలములో ఆయన నివసించే దేవుడు మరణము పొందినంత రీతిగా తన్ను తాను తగ్గించుకొని ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. అయితే కష్టము వచ్చిన వెంటనే మనము అనుకునేది ఏంటంటే, దేవుడు ఎక్కడ ఉన్నాడు? నిజమే, ఆయన పరిశుద్ధ స్థలములో నివసించు దేవుడు అయినప్పటికీ వినయము గల ప్రాణముని ఆయన దృఢపరచుటకు, ఉజ్జీవింప చేయుటకు, నలిగిన వారి మధ్యలో, వినయ మనస్సు గల వారి మధ్యలో ఆయన ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది. మనము ప్రార్థన చేసినప్పుడు, నిజముగా మొరపెట్టినప్పుడు ఆయన మనను కాచి కాపాడే దేవుడు. మనమే చాలాసార్లు మరి మా జీవితము ఏంటి, మా పరిస్థితి ఏంటి అని అనుకుంటాం. కానీ వాక్యము సెలవిస్తుంది, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. యు ఆర్ మోర్ వాల్యూ దెన్ స్పారోస్. అంటే ఆ పిచ్చుక అనేది ఇట్స్ అ వెరీ టైనీ బర్డ్. అది చాలా చిన్న పక్షిగా ఉంది, అయినప్పటికీ దాన్ని కూడా దేవుడు మరి ఎలాగున దాన్ని చూచుకుంటున్నాడు, ఏ విధముగా దాని గురించి ఆలోచిస్తున్నాడని అక్కడ రాయబడి ఉంది. దానికంటే మీరు శ్రేష్ఠులు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అట్టి జీవితాన్ని, ఇట్టి మట్టి మనుషులని దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడని కీర్తనల గ్రంథము 8వ అధ్యాయంలో మనము చూస్తాం. ఆయన మనని జ్ఞాపకము చేసుకొని ఆయనకు మహిమ తెచ్చే పాత్రలుగా మనని తీర్చిదిద్ది ఉన్నాడు. కాబట్టి మనము దేనికి కూడా భయపడకుండా ధైర్యముగా ముందుకు వెళ్ళే వారముగా ఉండాలి. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో, హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మా దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అవును తండ్రి, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు దేవా. మమ్మల్ని కరుణించే దేవా, మమ్మల్ని చూచుకునే దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అవును తండ్రి, ఈ లోకములో దేవా మిమ్మల్ని నమ్ముకొని ఉన్నప్పుడు దేవా అనేకులు దూషిస్తారు, ద్వేషిస్తారు, హింసిస్తారు. అయినప్పటికీ వారికి భయపడుకుడి అని తండ్రి దేవ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అలాగనే తండ్రి అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు అని వాక్యము సెలవిస్తుంది. అవును తండ్రి, ఈ వాక్యాన్ని ఎందరైతే ఈ ఉదయకాల సమయమున విని ఉన్నారో ఈ వాక్యాన్ని వారి హృదయములో మీరు భద్రపరచండి తండ్రి. భయమును, ఆందోళనకరమైన జీవితము నుంచి మీరే వారిని విడిపించి తండ్రి, మీరే వారికి ధైర్యము దయచేయండి, సహాయము చేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.